అసలు ఒక కంపెనీ నిజంగా లాభాల్లో ఉందా లేదా నెంబర్స్లో మాత్రమే చూపిస్తుందా? అసలు ఒక కంపెనీకి ఉన్న ఆస్తులు ఏంటి, అప్పులు ఏంటి, ఆ కంపెనీకి వస్తున్న లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, మిగిలిన క్యాష్ ఏంటి, అసలు ఇవన్నీ మనం ఎక్కడ చూడాలి అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పోర్ట్ఫోలియో. ముందుగా ఒక కంపెనీ యొక్క ఫైనాన్స్ జాతకం మొత్తం కూడా ఆ కంపెనీ యొక్క ఫైనాన్స్ రిపోర్ట్స్లోనే మనకి దొరుకుతుంది. అందులోని ముఖ్యమైన 3 ఫైనాన్షియల్ రిపోర్ట్స్. మొదటిది బ్యాలెన్స్ షీట్. ఆ కంపెనీకి ఉన్న ఆస్తులు ఏంటి, ఆ కంపెనీకి ఉన్న లైబిలిటీస్ అంటే అప్పులు ఏంటి, అప్పులన్నీ పోగా మిగిలిన ఈక్విటీ ఏంటి. ఈ ఈక్విటీ అనేది మాత్రమే షేర్ హోల్డర్స్కి ఉన్న వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి 1000 కోట్ల అసెట్స్ ఉన్నాయి అనుకున్నాం, 500 crores డెప్ట్ ఉంది అనుకున్నాం. అంటే 1000 కోట్ల నుంచి 500 తీసేస్తే మిగిలిన 500 కోట్లు అనేది ఈక్విటీ. ఇది మాత్రమే షేర్ హోల్డర్స్ వాల్యూ అనమాట. ఈక్విటీ యొక్క ఫార్ములా వచ్చేసి అసెట్స్ మైనస్ లయబిలిటీస్. సో బ్యాలెన్స్ షీట్లో మనం చూడాల్సిన ముఖ్యమైన 3 విషయాలు: ఆ కంపెనీ యొక్క అసెట్స్, ఆ కంపెనీ యొక్క డెప్ట్స్, ఆ కంపెనీలో మిగిలిన ఈక్విటీ. ఇది బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్. రెండోది P&L రిపోర్ట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్. ఇది ఆ కంపెనీ ఎలా డబ్బు సంపాదించింది అని చెప్తుంది. ఇందులో కూడా 3 సింపుల్ టర్మ్స్ ఉంటాయి: రెవెన్యూ, ఎక్స్పెన్స్, ప్రాఫిట్. రెవెన్యూ అంటే మొత్తం వచ్చింది ఎంత, అందులో ఎక్స్పెన్సెస్ అంటే మొత్తం ఖర్చు పెట్టింది ఎంత, ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే మిగిలింది ఎంత అని. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్స్. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 2 టర్మ్స్ ఉంటాయి: ఆపరేషనల్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్. ఆపరేషనల్ ప్రాఫిట్ అంటే మొత్తం బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బు ఎంత, నెట్ ప్రాఫిట్ అంటే ఖర్చులన్నీ పోగా మిగిలింది ఎంత అని. ఇప్పుడు థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్, క్యాష్ ఫ్లో రిపోర్ట్. ఒక కంపెనీ ప్రాఫిట్ చూపించినా సరే అదే టైంలో ఆ కంపెనీ దగ్గర డబ్బులు లేకుండా కూడా ఉండొచ్చు. క్యాష్ ఫ్లోలో మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆపరేషనల్, ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్. ఆపరేటింగ్ అంటే బిజినెస్ నుంచి వచ్చేది, ఇన్వెస్టింగ్ అంటే పెట్టుబడులకు వెళ్ళేది, ఫైనాన్సింగ్ అంటే లోన్స్ అండ్ ఫండింగ్ కి ఇష్యూ చేసేది. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ గా ఉంది అంటే ఆ కంపెనీ హెల్దీగా ఉంది అని అర్థం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోటీస్: ఎప్పుడు కూడా ఈ రిపోర్ట్స్ ని ఇండివిజువల్ గా చూడకూడదు, ఇండివిజువల్ గా చూసి డిసిషన్ తీసుకోకూడదు. ఎప్పుడు కూడా ఈ మూడింటిని కలిపే చూడాలి. సింపుల్ గా బ్యాలెన్స్ షీట్ అంటే కంపెనీ విలువ ఎంత, P&L అంటే కంపెనీకి వస్తున్న లాభాలు ఎంత, క్యాష్ ఫ్లో అంటే డబ్బు ఉందా లేదా. ఈ 3 మీకు అర్థమైతే ఒక కంపెనీని లోపల నుంచి మీరు అర్థం చేసుకోగలరు. సో అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.